ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం మంచి క్వాలిటీ బ్యాట్. ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 600 రూపీస్ ఉంది. ఇది వచ్చేటప్పటికి పీసీఐ పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ నుంచి పీసీఐ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి అమెజాన్లో 600 రూపీస్ వరకు ఉంది. నెక్స్ట్ ఒకసారి నార్మల్ రెగ్యులర్గా మనం చూసే మార్కెట్లో చూసే ఒక మీడియం క్వాలిటీ బ్యాట్ని చూద్దాం. ఇదిగోండి, దీని బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి అరౌండ్ 350 రూపీస్ ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి ఏసీ ఛార్జింగ్, ఇది ఏసీ 240 వోల్ట్ డైరెక్ట్ మనం దీన్ని ప్లగ్లోనే పెట్టాలి. ఇది బాగా హార్డ్ అయిపోయింది. దీన్ని మనం డైరెక్ట్గా మనం ప్లగ్లోనే పెట్టాలి. ఇది 220 వోల్ట్స్ తీసుకొని ఇది ఛార్జ్ అవుతుంది. వచ్చేటప్పటికి ఎల్ఈడి. నెక్స్ట్ నార్మల్గా చూద్దాము, పీసీఐ బ్యాట్ చూద్దాము. పీసీఐ బ్యాట్ ఇది వచ్చేటప్పటికి మైక్రో యూఎస్బీ సాకెట్ ఛార్జింగ్కి వస్తుంది. ఇది మనం ఈజీగా మొబైల్ ఛార్జర్తోనే ఛార్జ్ చేసుకోవాలి. దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి ఈ రెండు బ్యాట్స్లో ఉన్నటువంటి సర్క్యూట్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం ఒకసారి వీటిని ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే ఇవి నార్మల్ బ్యాటరీని ఓపెన్ చేస్తాము. ఇది వచ్చేటప్పటికి లెడ్ యాసిడ్ బ్యాటరీ. దీనిలో లెడ్ యాసిడ్ బ్యాటరీ యూజ్ చేశాడు. నెక్స్ట్ దీనికి మెయిన్ బోర్డు వచ్చేటప్పటికి దీంట్లో ఆపరేటింగ్ కోసం 2 మైక్రో స్విచెస్ని ఇచ్చాడు. నెక్స్ట్ ఇది సర్క్యూట్ మొత్తము. ఒక స్విచ్ వచ్చేటప్పటికి ఎల్ఈడికి వర్క్ అవుతుంది, ఇంకో స్విచ్ వచ్చేటప్పటికి ట్రాప్కి వర్కౌట్ అవుతుంది. ఇదైతే ఇందులో ఉన్న పార్ట్స్ అయితే ఇవి, ఇంతకు మించి ఇంకేం లేదు ఇందులో. నెక్స్ట్ బ్యాట్ మనం వచ్చే 350 రూపీస్. వీడు మ్యాక్సిమం దీని బాడీకి, దీని బిల్డ్ క్వాలిటీకే యూజ్ చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ మాత్రం చాలా బాగుంది, ఇది చాలా హార్డ్గా కూడా ఉంది. మనం ఇచ్చే మనీ వీడు మ్యాక్సిమం ఈ బ్యాట్ నుంచి తయారు చేసేవాడు వీడు మ్యాక్సిమం బిల్డ్ క్వాలిటీకే చూస్తున్నాడు, ఎందుకంటే కస్టమర్ అట్రాక్ట్ అవ్వాలి కదా. చూడండి ఎంత బాగుందో బ్యాట్ అయితే లుకింగ్ కోసం. బట్ ఈ బ్యాట్ రిపేర్ అయితే మాత్రం చాలా కష్టం. ఇది మ్యాక్సిమం 90% అవ్వదనే చెప్పాలి ఇది రిపేర్, ఎందుకంటే ఇందులో బ్యాటరీ, నెక్స్ట్ ఇందులో పోయే ఐటమ్స్ అంటే బ్యాట్లో పోయే ఐటమ్స్ మ్యాక్సిమం బ్యాటరీ పోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారా ట్రాన్సిస్టర్, ఇదిగోండి ఈ ట్రాన్సిస్టర్ పోతుంది. నెక్స్ట్ మన పవర్ సరిగ్గా రాకుండా ఉన్నప్పుడు ఇదిగోండి కెపాసిటర్ పోతుంది. ఈ 3 పార్ట్స్ తప్ప ఇందులో ఇంకా పోవడానికి ఇంకా ఏమీ లేదు. ఇది కానీ ఈ బ్యాట్లో వచ్చేటప్పటికి ఇదిగోండి చూసారా, ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఇది పోతుంది ఇందులో ఈ బ్యాట్లో. మిగతా ఏ బ్యాట్లో కూడా ఇది పోదు. బట్ ఈ కంపెనీ ఈ మోడల్లో ఉండే బ్యాట్కి మాత్రమే ఇది ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి క్వాలిటీ బ్యాట్ అంటే హై ప్రైస్ బ్యాట్. ఈ పీసీఐ బ్యాట్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దీని లోపల ఏముంది, సర్క్యూట్ ఎలా ఉంది, బ్యాటరీ ఏం యూజ్ చేశారు అనేది మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాము. దీని లోపల పార్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. దీనికి వచ్చేటప్పటికి ఒక 3.7 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే యూజ్ చేశాడు. నెక్స్ట్ ఈ బ్యాటరీ మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఒక చిన్న బ్యాటరీ మెయింటెనెన్స్ ఇచ్చాడు దీని లోపల. ఇది బ్యాటరీ మెయింటెనెన్స్ మాడ్యూల్. ఇది వచ్చేటప్పటికి ఛార్జింగ్ పీసీబీ. ఇది ఛార్జింగ్ పీసీబీ. మనకి బ్యాటరీ లైఫ్ అనేది మనకి మ్యాక్సిమం మనకి బ్యాటరీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి లిథియం అయాన్ బ్యాటరీ. దీనిలో మనకి యూజ్ చేసే బేసిక్ స్విచెస్ కూడా చాలా హై క్వాలిటీ యూజ్ చేశాడు. ఇది వచ్చేటప్పటికి పెద్ద సైజ్ స్విచ్. ఇది చూసారు కదా. దీంట్లో అయితే ఇందాక మనం చూసిన తక్కువ క్వాలిటీ బ్యాట్లో దాంట్లో వచ్చేప్పుడు ట్రాన్సిస్టర్ యూజ్ చేశాడు. దీంట్లో అయితే చిన్న మాస్ఫెట్ యూజ్ చేశాడు. ట్రాన్సిస్టర్ కంటే మాస్ఫెట్ స్టాండర్డ్గా ఉంటుంది. సో పీసీబీలో కూడా క్వాలిటీ బాగుందని నేను చెప్పుకోవచ్చు. మెయిన్ విషయం అయితే బ్యాటరీలో వచ్చేటప్పటికి వీళ్ళు బ్యాటరీకి ఇవ్వాల్సినంత ఇచ్చేశారు వీళ్ళ ఎఫర్ట్. చూద్దాం ఒకసారి పక్కన పెట్టి కంపేర్ చేసి చూద్దాము ఏది బెస్ట్ అనేది. ఇవ్వండి 2 బ్యాట్స్ అయితే. దీనికి వచ్చేటప్పటికి లెడ్ యాసిడ్ బ్యాటరీ యూజ్ చేశాడు 3.7 వోల్ట్. దీనికి వచ్చేటప్పటికి 3.7 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేశాడు. ఇదైతే ఎక్కువ ఛార్జెస్ వస్తుంది. ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది తక్కువ ఛార్జే వస్తుంది. వీడి ఇచ్చే ప్రైస్ రేంజ్లో ఈ బ్యాట్ బాగుందనే చెప్పుకోవాలి, ఎందుకంటే వీడు 350 రూపీస్కి బ్యాట్ ఇస్తున్నారు కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం వీడి దగ్గర. లెడ్ యాసిడ్ బ్యాటరీ కాస్ట్ తక్కువ ఉంటుంది, అరౌండ్ 30 to 40 రూపీస్ వరకు లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి 75 రూపీస్ to 100 రూపీస్ వరకు లిథియం అయాన్ బ్యాటరీ కాస్ట్ ఉంటుంది. సో వీడు తీసుకునే ప్రైస్ రేంజ్లో మనకి 600 రూపీస్ అంటే వీళ్ళు లిథియం అయానే యూజ్ చేయాలి, ఎందుకంటే తక్కువ యూజ్ చేస్తే ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే ప్రోడక్ట్ అనే చెప్పుకోవాలి. వీడు ఉంటున్న ప్రైస్ రేంజ్లో వీడిస్తున్నది ఇది బెస్ట్ అనే చెప్పుకోవాలి. బోర్డు దగ్గరికి వచ్చేటప్పటికి పీసీఐ వాడు మాస్ఫెట్ ఇచ్చాడు. వీడు వచ్చేటప్పటికి చిన్న ట్రాన్సిస్టర్ ఇచ్చేసాడు. వీడు వచ్చేటప్పటికి మాస్ఫెట్ ఇచ్చాడు, చిన్న సైజ్ మాస్ఫెట్ ఇచ్చాడు. రెండు చేసే వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే ఒకటే. బట్ ఇందులో వచ్చేటప్పటికి నెక్స్ట్ మనకి ఇక్కడ కెపాసిటర్ అనేది బాగా హెవీగా ఇచ్చాడు. ఇందులో అయితే కెపాసిటర్ అనేది చిన్నది ఇచ్చాడు కొంచెం. సో ఈ కెపాసిటర్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైతే మస్కిటో ట్రాప్ మీద పడుతుందో అప్పుడు వచ్చే స్పార్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఈ కెపాసిటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఆ స్పార్క్ అనేది, ఆ వోల్టేజ్ అనేది. వీటన్నిటికీ మెయిన్ పవర్ని సప్లై చేసేది మాత్రమే మొత్తం ఈ బ్యాటరీ కాబట్టి ఈ బ్యాటరీ మీదే డిపెండ్ అయి ఉంటుంది బ్యాట్ లైఫ్ అనేది. ఇదైతే దాదాపు మనం డైలీ వాడితే ఒక 3 months to 4 months రావచ్చు. ఆ తర్వాత ఈ బ్యాటరీ ఖచ్చితంగా డెడ్ అయిపోతుంది. ఇందులో ఉండే యాసిడ్ అనేది డ్రై అయిపోతుంది ఛార్జ్ అయ్యి. బట్ ఇందులో ఉండే లిథియం అయాన్ బ్యాటరీ కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఒక 500-600 టైమ్స్ కంటే ఎక్కువే ఛార్జ్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. దీనికి అంత ఛాన్స్ ఉండదు, మాక్సిమం 100 టైమ్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీని బ్యాకప్ తగ్గిపోతుంది. అంటే మనకి ఎంతసేపు ఛార్జింగ్ ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టినా కానీ మనకి 2-3 దోమలు చంపేసిన తర్వాత ఆగిపోవడం, లేదంటే ఒక 5 minutesలోనే బ్యాట్ ఆఫ్ అయిపోవడం, ఇట్లాంటి ట్రేసెస్ తెలుస్తుంటాయి బ్యాటరీ అనేది డెడ్ అయిపోయిన తర్వాత. లిథియం అయాన్ బ్యాటరీలో అట్లాంటిది ఏమి ఉండదు. బ్యాటరీ అనేది మెయిన్ కాబట్టి బ్యాటరీ పోకపోతే బ్యాటరీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ వీడియో వచ్చేటప్పటికి డీసీ వోల్టేజ్ ఛార్జింగ్ యూజ్ చేస్తున్నాడు. సో మనం డైరెక్ట్గా మొబైల్ జాక్ గుచ్చితే సరిపోతుంది. కానీ ఇది అలా కాదు, మనకి సాకెట్స్ అనేవి గోడలో ఉంటాయి కాబట్టి మనం దీన్ని గోడలో హ్యాంగ్ చేయడం అనేది కొంచెం
కొంచెం ప్రాబ్లం అయ్యే ఇష్యూ అనే చెప్పుకోవాలి. అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది దీంట్లో. ఇది అనేది కొంచెం మైక్రో యూఎస్బీ కాబట్టి మనం డైరెక్ట్గా అడాప్టర్ పెట్టుకొని దీనికి వచ్చేసుకుంటే ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇది నో ప్రాబ్లం. అది కొంచెం కంఫర్టబుల్ అనే చెప్పుకోవాలి దీంట్లో. నెక్స్ట్ దీంట్లో వచ్చే లైట్, ఇక్కడైతే వీడు వచ్చేటప్పటికి చిన్నపాటి యూఎస్బీ చిన్నపాటి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేసినాడు. ఇక్కడ వీడైతే డైరెక్ట్గా బోర్డులోనే ఇచ్చారు. ఇది డైరెక్ట్గా ఈ రిఫ్లెక్టర్లో కూర్చుంటుంది. ఇది ఈ ఫ్రంట్ సైడ్ వస్తుంది, ఈ రిఫ్లెక్టర్లో కూర్చుంటుంది. వీడైతే డైరెక్ట్గా ఇక్కడ లోపల ఇచ్చేసాడు. ఈ ఎల్ఈడి చిన్న ప్లేట్ ఉంటుంది, ఎల్ఈడి ప్లేట్, అది కూడా 3.7 వోల్ట్ ఎల్ఈడి ఉంటుంది, 3 వోల్ట్ ఎల్ఈడి ఉంటుంది లోపల. రెండింటి వరకు అయితే రెండిట్లో ఏది వేస్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే ప్రైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఇది 600 రూపీస్ ప్రైస్ రేంజ్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లిథియం అయాన్ యూజ్ చేయాలి. ఇందులో ఒకవేళ లెడ్ యాసిడ్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేనట్టే అవుతుంది. వీడిచ్చే ప్రైస్ రేంజ్లో బిల్డ్ క్వాలిటీలో ఈ బ్యాట్ చాలా బెస్ట్గా ఉంది. కానీ దీనికి లైఫ్ మనం గ్యారంటీ యాజ్ అ మెకానిక్గా నేను లైఫ్ చెప్పలేను దీన్ని, ఎందుకంటే లెడ్ యాసిడ్ యూజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇదైతే రిపేర్ రావాల్సిందే. ఇదైతే ఒకసారి కొంటే మాక్సిమం రిపేర్ అనేది చాలా ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇది రిపేర్ ఛాన్సెస్. మనం ఇది పోయిన తర్వాత కాస్ట్ గురించి ఆలోచించకుండా మేము బ్యాటరీ 350 పెట్టి 300 పెట్టి కొన్నాము, మేము ఈ బ్యాటరీయే వేసుకుంటే మాత్రం మళ్ళీ మనం ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఈ బ్యాటరీ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనం దీన్ని రీప్లేస్ చేసుకునేటప్పుడు లిథియం అయాన్ బ్యాటరీతో దీన్ని రీప్లేస్ చేసుకుని నెక్స్ట్ లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి BMS ఉంటుంది, బ్యాటరీ మెయింటెనెన్స్ సిస్టమ్ ఉంటుంది. బ్యాటరీ మెయింటెనెన్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి లిథియం అయాన్ ఛార్జ్ అవ్వడానికి. ఖచ్చితంగా లిథియం అయాన్ ఛార్జ్ అవ్వడానికి బ్యాటరీ BMS ఉండాలి కాబట్టి దీనిలో BMS కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇది AC పవర్ నుంచి ఇది కూడా ఇట్లా మనం మైక్రో USB పెట్టుకునేలాగా ఇది కూడా స్విచ్ అయిపోతుంది. దీంట్లో ఇది కూడా లిథియం అయాన్ వేసుకుంటే దీనికి కూడా లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో రెండు బెస్ట్ అనే చెప్పాలి. ఎవరి ప్రైస్ రేంజ్లో వాడు ది బెస్ట్ ఇచ్చారనే చెప్పుకోవాలి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.